భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు స్థానిక 2వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముగ్గులు వేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు. మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం, రెండవ బహుమతిగా సోఫా సెట్, మూడవ బహుమతిగా వార్డ్రోబ్, నాలుగవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, ఐదవ బహుమతిగా 2 కుర్చీలు ఈ నెల 10వ తేదీన పుష్కరఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు. గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, స్థానిక నాయకులు మానే ఆదిబాబు, ఉప్పలూరి జానకరామయ్య, మిస్కా జోగినాయుడు, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ₹2,44,00,000 ప్రతిపాదనలు ఉన్నాయి. అవి కూడా అతి దగ్గరలో చేస్తామని కూడా హామీ ఇస్తూ గోపాల్ నగర్ పొంత సమస్య అన్నది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోలేని అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మీకు హామీ ఇస్తా ఉన్నాం, గోపాల్ నగర్ పొంత ఏదైతే ఉందో అతి దగ్గరలో అధికారికంగా పట్టాలు ఇచ్చే బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అతి దగ్గరలో ఇవ్వబోతున్నామని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం కూడా మీరు చాలా ముగ్గులు చాలా పోటీగా పెట్టారు. ఇది గ్రహించే మేము కూడా అనుకున్నాం, ఎంత బాగా పెట్టిన వాళ్ళని మనం ఇంకా ప్రోత్సహించాలి కదా అని చెప్పి ఆలోచించి కిందటి సంవత్సరం దాంట్లోని ఏదైతే ప్రైజెస్ అక్కడ ఉన్నాయి 3 పెట్టాం కిందటి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మంచం, పరుపు, దిండులు కలిపి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 3 సీటర్ సోఫా, థర్డ్ ప్రైజ్ బీరువా, ఫోర్త్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్, ఫిఫ్త్ వచ్చి కుర్చీలు. అంటే 5 ప్రైజులు ఎందుకు పెంచాము అని అంటే మీలో పోటీతత్వం చూసి మేము కూడా జోష్ని పెంచాలని కావాలని 5 ప్రైజులు పెంచాం.